కర్నూలు నగరంలోని శ్రీ కృష్ణానగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి ప్రకాష్ మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఉన్న కీర్తన పిల్లల ఆశ్రమంలో 35 మంది పిల్లలకు అన్నదానం చేశారు. ఉద్యోగం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో కీర్తన ఆశ్రమంలో చిన్నారులకు సాయి ప్రకాష్ అన్నదానం చేశారు. సమాజంలో అందరూ బాగుండాలంటే ఉన్నవారు లేని వారికి తోచినంత సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి ప్రకాష్ తల్లిదండ్రులు మదన గోపాల్, హైమావతి, సతీష్, 57 ఎస్సీ ఉపకులాల జాతీయ ఉపాధ్యక్షుడు సిజి శివయ్య పాల్గొన్నారు. అనంతరం సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి ప్రకాష్, కర్నూలు సిజి శివయ్యలు మాట్లాడారు. నా పేరు ప్రకాష్. నాకు జాబ్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. సో జాబ్ వచ్చిన సందర్భంగా 2 ఇయర్స్ తర్వాత నేను అందరికీ పెట్టాలనుకున్నాను, ఇట్లా ఆర్ఫనేజ్ పీపుల్కి ఫుడ్. అందుకు ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడ కీర్తి ఆర్ఫనేజ్ వెంకటరమణ కాలనీ దగ్గర ఫుడ్ పెట్టడానికి వచ్చాము. 35 మంది ఆర్ఫన్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ ఫుడ్ పెడుతున్నాము ఈరోజు. ఇలాగే నా లెక్క చాలా మంది చేయాలని కోరుకుంటున్నాను. మిగతా చోట్ల కూడా ఎక్కడున్న ఆర్ఫనేజ్ ఉన్నా కానీ ఇలాంటి చేయండి, ఇక్కడ కూడా మీరు వచ్చి మళ్ళీ చేయండి. కీర్తన నాదాశ్రమంలో పేద విద్యార్థులకు సాయి ప్రకాష్ అనే ఒక జాబ్ హోల్డరు, ఆయనకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన సందర్భంగా రెండో సంవత్సరము ఆయన జాబ్ వస్తే పేద విద్యార్థులకు, అనాథ పిల్లలకు సరే మంచి డిన్నర్ ఇవ్వాలనుకున్నాడు. ఈరోజు కీర్తన అనాథాశ్రమంలో నాన్ వెజ్తో మంచి డిన్నర్ ఇస్తాడు 35 మందికి. సాయి ప్రకాష్ మాదిరి అందరూ కూడా జాబ్ వచ్చిన ఎవరున్నా కానీ పేద విద్యార్థులకు అనాథాశ్రమం సాయం చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు శివయ్య, 57 ఎస్సీ ఉపకులాల ఉపాధ్యక్షుడు.